నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ హేమ షర్మిల కుమారుడి వివాహానికి జగన్ తో పాటు ఆయన భార్య భారతి కూడా వెళ్లలేదు షర్మిల మీడియా బృందం విడుదల చేసిన ఫోటోల్లో కలర్ఫుల్ గా ఉన్నాయి వైఎస్ బొమ్మను ముందు పెట్టుకుని ఆనందోత్సవాల్లో ఆయన మనవడి వివాహ వేడుకలను నిర్వహించుకున్నారు వైఎస్ విజయమ్మ కూడా హ్యాపీగా ఉన్నారు కానీ ఇక్కడ మిస్ అయింది మాత్రం జగన్ మాత్రమే అసలు ఎందుకని ఆయన వివాహానికి హాజరు కాలేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత కుటుంబం మొత్తానికి పెద్దగా బాధ్యతలు తీసుకుని అధికారం సైతం అందుకున్నారు సీఎం జగన్ అయితే ఆయన కుటుంబంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు ఏం జరిగినా ఇంట్లో పెళ్లిళ్లకు వెళ్లకూడనంత శత్రుత్వం అయితే పెంచుకోకూడదు ముఖ్యంగా రక్తం పంచుకుని పుట్టిన వారితో అస్సలు పంచుకోకూడదు ప్రజా జీవితంలో ఉన్నవారి మైండ్ సెట్ అలాగే ఉండాలి సొంత వాళ్ళనే వ్యక్తిగత స్వార్థాల కోసం దూరం చేసుకుంటే ఇక ప్రజల్ని పార్టీ నేతల్ని ఎలా దగ్గర చేసుకోగలరు కాస్త లోతుగా ఆలోచిస్తే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో అందర్నీ కోల్పోయారు తల్లి చెల్లినే కాదు ఆయన సొంత పార్టీ నేతల్ని ప్రజల్ని కూడా దూరం చేసుకున్నారు గత ఎన్నికల్లో జగన్ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన వారిలో సగం మంది ఇప్పుడు ఆయన తీరుపై అసంతృప్తితో దూరమయ్యారు వ్యతిరేకంగా పని చేయనున్నారు మిగిలిన వారిలో అత్యధికంగా సైలెంట్ అయ్యారు ఒక 10% మంది మాత్రం ఏదో ప్రయోజనం వస్తుంది కదా అన్న ఆశతో ఇంకా పనిచేస్తున్నారు సొంత పార్టీ క్యాడర్ అయినా నమ్మడం లేదు జగన్ కి ఇప్పుడు మిగిలింది సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ బ్యాచ్ మాత్రమే వారికి రాజకీయ పరంగా వచ్చే ఆదాయం ఉన్నంత కాలం ఉంటారు తర్వాత వారిలో ఒకరు కూడా కనిపించరు జగన్ కాస్త వెనక్కి చూసుకుంటే తాను సర్వం కోల్పోయానని అర్థం చేసుకుంటారు కానీ ఇప్పుడు ఆయన అధికారం మత్తులో ఉన్నారు అది పోతే కానీ ఆ మత్తు దిగదు మరో 2 నెలల్లో జగన్ కి తానేం కోల్పోయారో తెలుసుకునే సమయం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు మరి జగన్ కు ఈ తత్వం బోధపడిందా లెట్స్ వెయిట్ అండ్ సీ